తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ కొన్ని అభ్యర్థులను కూడా వాళ్ళు ప్రకటించిన తర్వాత జనసేన వాళ్ళేమో టికెట్లు రాని వాళ్ళు ఫుల్గా నిరసనలు ఆందోళనలు చేస్తూ ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడేమో పోయి హైదరాబాద్కు చెక్కేశారు. వీళ్ళ కనీసం బుజ్జగించడానికి కూడా అందుబాటులోకి లేకుండా. అండ్ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్కోర్స్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడెక్కడైతే ఆందోళనలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తీసుకుంటే కదిరి నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నటువంటి అతార్ చంద్ బాషా 2014లో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీకి జంప్ అయిపోయిన 23 మందిలో అతార్ చంద్ బాషా గారు కూడా ఉన్నారు. తను చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మరి కదిరి టికెట్ ఎవరికి ఇస్తున్నారు? అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కందికోట వెంకటప్రసాద్ గారికి ఇస్తారా, అత్తర్ చాంద్ బాషాకి ఇస్తారా? లేదు అంటే ఒకవేళ బీజేపీతో పొత్తులోకి వెళ్తే అక్కడ బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి అయితే ఒక డిస్కషన్ ఉంది. చూడాలి చంద్రబాబు గారు కదిరి టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తారు అని. అండ్ అత్తర్ చాంద్ బాషా వచ్చి చంద్రబాబు గారిని కలిశారు. బయటకు వచ్చి జగన్ మైనార్టీలను వాడుకుంటున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయట్లేదు అని చెప్పి సరే బై డిఫాల్ట్గా ఒక విమర్శ అయితే చేశారు. అండ్ పెనుగొండ టికెట్ ఆశించినటువంటి అక్కడ టీడీపీ నాయకుడిని చంద్రబాబు గారు పిలిచి అయితే మాట్లాడారు. అండ్ సింగనమల టికెట్ ఆశించిన వాళ్ళని పిలిచి మాట్లాడారు. అనంతపురం పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారి అబ్బాయి జేసీ పవన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడారు. తంబాలపల్లిలో గొడవలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఉన్న శంకర్ యాదవ్ని పిలిచి మాట్లాడారు. అందరినీ పిలిచి మాట్లాడారు. నెల్లిమర్లలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న కర్రోతు బంగారరాజును అది జనసేనకి ఇచ్చారు కదా, సో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరకు వచ్చారు. అందరినీ పిలిచి మాట్లాడారు. సరే ఆయన వేళ ఆయన ఏదో బుజ్జగించుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకా అలాగే నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి నారాయణ గారు తాను చంద్రబాబు గారిని కలిశారు. చంద్రబాబు గారిని కలిసి పాపం చంద్రబాబు గారికి చాలా ఆనందం కలిగించే విషయం చెప్పారు నారాయణ గారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకునే నాయకుడు ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాలో పేరు చెప్పుకునే నాయకుడు, ఒక పేరెన్నికగల నాయకుడు కూడా ఎవరూ లేరు. అందరూ వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. కంప్లీట్గా జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ వేవే ఉంది. ఈసారి నెల్లూరు జిల్లా మళ్ళీ నోట్ తీసిపోయింది. నెల్లూరు జిల్లా ఈసారి మనం తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం సార్ అని చెప్పి మార్చి 2వ తేదీ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారి సభ ఏమో ఉన్నట్లుంది. ఆ సభలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో చేరే అవకాశం ఉంది. సో మైట్ బి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కావచ్చు నెల్లూరు ప్రకాశం మొత్తం తెలుగుదేశం పార్టీ మయమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే నెల్లూరు జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకులు లేరు. ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది కాబట్టి అక్కడ కూడా దాదాపు అన్ని స్థానాలు కూడా మన అకౌంట్లోనే వేసుకోబోతున్నామని నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారికి చెబితే షబాష్, యు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, గ్రేట్ వర్క్, సో కీప్ కంటిన్యూ, ఎలక్షన్స్ వచ్చేంతవరకు ఇలాగే కష్టపడండి. నెల్లూరు జిల్లాలో ఈసారి మనం మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే లేదు సార్ మనం క్లీన్ స్వీప్ చేసేస్తున్నాము అని చెప్పి నారాయణ గారు కూడా చెప్పారట. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ లేండి, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనుక ఉంటే ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే స్థానాలు ఇక వీళ్ళు చెబుతున్నట్టు 23 కాదు, 20 కాదు, సింగిల్ డిజిట్స్ ఉంటాయో. నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీని క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉంటే ఇక వైసీపీ గెలిచే స్థానాలు ఫింగర్స్ మీద లెక్క పెట్టుకోవాలేమో. ఏమో మరి నారాయణ గారు అయితే చంద్రబాబు గారిని సాటిస్ఫై చేసే వార్త అయితే చెప్పారు. అండ్ ఈరోజు కూడా చంద్రబాబు గారు నిన్న ఈరోజు అండ్ ఆ సభకు హాజరు కావాల్సి ఉంది కదా, దానికి బయలుదేరే ముందు వరకు కూడా అసంతృప్తులను అయితే సంతృప్తిపరిచే పనిలోనే బిజీగా ఉన్నారు. నెక్స్ట్ చూడాలి ఎంతవరకు టీడీపీ అసంతృప్తులు సంతృప్తి పడతారు, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా చూద్దాం. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనం ఇంకా నాయకులు కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, అభ్యర్థుల పరంగా కావచ్చు, ఎన్ని టన్నులు తీసుకుంటారో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. చూడండి.